అండి అందరికీ. యమదీపం గురించి నిన్న చెప్పాను కదా. సో చావు పుట్టుకలు అనేవి ప్రతి ఒక్కరికి సహజమే అండి. కానీ మనం చేసే కర్మ ఫలితాల వలన మనకి అకాల మృత్యు దోషాలు అనేవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అంటే అనుకోకుండానే మరణం సంభవిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి మనకి రాకుండా యమధర్మరాజుని కూడా వేడుకునే ఒకే ఒక్క రోజు ధనత్రయోదశి, ధన్వంతరి పూజ అని కూడా అంటారు. ఆ రోజు గనక ఎవరైతే ఎవరి ఇంటి ముందు ఈ యమదీపాన్ని పెట్టుకుంటారో వాళ్ళకి అకాల మృత్యు దోషం తొలగిపోతుంది. ఇక ఈ దీపాన్ని ఏ రోజున వెలిగించాలి అని అంటే అక్టోబర్ 18వ తారీఖు శనివారం రోజున ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. పొద్దున శనివారం రోజు పొద్దున ధన్వంతరి పూజ చేసుకొని సాయంత్రం వేళలో 5:45 నుంచి 8:30 లోపు ఈ యమదీపాన్ని అయితే పెట్టుకోవాలి. ఇంటి ముందు యమదీపాన్ని వెలిగించాలి. యముని స్థానం వచ్చేసి దక్షిణ భాగం కాబట్టి మనం పెట్టే దీపపు ఒత్తి దక్షిణ భాగం చూస్తున్నట్లుగా పెట్టుకొని యముణ్ణి ప్రార్థించాలి.